అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలను కలిపి మావిగనుగా అభివృద్ధి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన వెనుక గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మావిగన్ ప్రాజెక్టుపై టీడీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, నిజాలను ప్రజలకు వివరించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామని రవిబాబు తెలిపారు. కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి పారాసెటమాల్ వేసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించినప్పుడు టీడీపీ నేతలు ఎగతాళి చేశారని, కానీ చివరికి ఆయన చెప్పినట్టే జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా రాజధాని విషయంలో కూడా జగన్ మాటలే భవిష్యత్తులో నిజమవుతాయన్నారు. అమరావతిలో భారీ వర్షాలు వస్తే ముంపు సమస్య తలెత్తుతుందని, లక్షల కోట్లు వెచ్చించి అక్కడ రాజధాని కట్టడం కంటే మావిగన్ ప్రాజెక్ట్ తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం మా సామాజిక వర్గాన్ని నమ్మించి అమరావతిలో భూములు తీసుకున్నారని, ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అనుభవం ఉన్న నాయకుడిగా ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన చంద్రబాబు ఇలా అబద్ధాలతో పబ్బం గడుపుకోవడం సరికాదన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అభివృద్ధిని కాంక్షించాలని రవిబాబు కోరారు. ఈ సమావేశంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, నగర అధ్యక్షులు కటారి శంకర్, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు, క్రాంతి కుమార్, శివ, రమేష్ బాబు, ఏడుకొండలు, భూమిరెడ్డి రమణమ్మ, ప్రసన్న, మేరీ తదితర నాయకులు పాల్గొన్నారు. మా పార్టీ తీసుకున్న స్టాండు ఏదైతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధి చేస్తేనే రాజధానిగా రూపుదిద్దుకుంటుందనే దాని గురించి మేము వివరంగా చెప్పాలని, ఏదైతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ అనుబంధ ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, దానికి వివరణ అర్థమయ్యేటట్టుగా ప్రజలకు చెబుదామని వాళ్ళు తప్పుదారి పట్టించాలని ఆలోచిస్తున్నారు. నిజమేందో ప్రజలకు ఒకంత ఆలోచించుకోవాలని ఈ ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో కూడా, కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ అనేది 1 నెలకో 2 నెలకో 3 నెలకో పోదు. దీంతో మనం సహజనం చేస్తూ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని ఊళ్ళన్నీ శుభ్రంగా పెట్టుకుంటా బ్లీచింగ్ కొట్టుకొని వైరస్ స్ప్రెడ్ కాకుండా మనం నడవాల్సిందేను ధైర్యంగా అని చెప్పి ఆ రోజు చెప్తే, ఆయన ఏమైనా డాక్టరా, సైంటిస్టా అని చెప్పి ఇట్లానే ఎల్లో మీడియా ట్రోల్ చేసింది. చివరికి ఏమైంది? అదే నిజమైంది. అది సెకండ్ వేరియంట్ వచ్చింది, థర్డ్ వేరియంట్ కూడా స్లోగా వచ్చి అట్ట వీక్ అయిపోయింది. ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొని అవగాహనతో ఉన్నారో వాళ్ళు ఈజీగా సర్వైవ్ అయ్యారు. ఎవరైతే అతిగా ప్యానిక్ అయ్యారో, కోవిడ్ అంటే రాగానే అతిగా భయపడిపోయి వాళ్ళు దెబ్బతిన్నారు. మరీ నిర్లక్ష్యంగా తిరిగిన వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5G, చంద్రబాబు 2G, చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ జనరేషన్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలపు జనరేషన్.
మీరు ట్రోల్ చేసినంత మాత్రాన, నాలెడ్జ్ లేకుండా ట్రోల్ చేసినంత మాత్రాన రేపు కాబోయే నిజం రేపటికి అర్థమైంది ప్రజలకి. ఎందుకు చెప్తున్నామంటే కొండవీటి కొండల్లోంచి వచ్చే వర్షపు నీళ్ళు కానీ, అమరావతి ఎగువ ప్రాంతం, అమరావతి అనే ఊరు కొంచెం ఎగువ ప్రాంతంలో ఉంటుంది గుంటూరు జిల్లాలో, అటు నుంచి వచ్చే ప్రవాహం కూడా కృష్ణా నది అదే మన బ్యారేజ్ వైపు, కృష్ణా బ్యారేజ్ వైపు దూసుకొని వస్తాయి. ఈ కొండవీటి వాగు ఆ నీళ్లు రెండు కలిసి కృష్ణా నదిలో కలవాలంటే అక్కడ కరకట్ట ఒకటి అడ్డం ఉంటుంది. ఎందుకంటే కృష్ణా నది దాన్ని మించి పారుతుంటుంది. అందుకే కరకట్ట మామూలు పొలాల కంటే కూడా 12 అడుగులు 13 అడుగులు ఎత్తున కరకట్ట ఉంటుంది. విజయవాడ మునుగుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గోడ కట్టాడు. దానివల్ల మొన్నటి వచ్చిన వరదల్లోంచి ప్రజలను కాపాడగలిగాడు. మీరు అటు పక్క నుంచి వచ్చే వాగులు, కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వాగుల మీద మీకు అవగాహన లేక దాన్ని క్లీన్ చేయకపోయేసరికి మొన్న ఊరు మునిగిపోయింది మీ అందరికీ తెలుసు. ఎగువ పక్కన ఉన్న ఇబ్రహీంపట్నం ఏరియానే ఊరు మునిగిపోతే ఇటుపక్క కొండ మీద నుంచి వచ్చే నీళ్లు, అమరావతి వైపు వచ్చే నీళ్ళన్నీ ఒకసారిగా దాంట్లో పోలేక దీనికంటే ఈ ప్రవాహం కంటే కృష్ణా నది ఎత్తులో బారుతూ ఉంటుంది. అప్పుడు వాటర్ ఆటోమేటిక్గా స్టాగ్నెట్ అవుతాయి. అది ముంపు ప్రాంతంగా చూడాలి. అంతేకాదు జరీపు భూములు అవి. మన మామూలుగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఇళ్లలో పెరట్లో పాది నేల ఎట్టు ఉంటుందో, కాలు పెడితే మెత్తంగా ఉండే పాది నేల ఎట్టు ఉంటుందో అటువంటి నేలలు అవి. అక్కడ రాజధాని కడతానంటున్నాడు. ఇప్పుడున్న సచివాలయానికి 100 అడుగుల లోతు ఫౌండేషన్ వేశాడు. 100 అడుగుల లోతు ఫౌండేషన్ అంటే ఇంకొక 5-6 అంతస్తులు వేసుకోవడానికి కూడా ఆ ఫౌండేషన్ సరిపోయిద్దని వేశారు. మరి దాన్ని ఎందుకు తాత్కాలికం అంటున్నారో, మళ్ళీ శాశ్వతం అని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లా. తర్వాత ఎవరైనా అమరావతిలో కొనుక్కుంటే రేట్లు పెరుగుతాయని అదేదో ఊరు డెవలప్ అవుద్ది అనుకునే వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆ భ్రమంలో ఉండి అందరు పోయి అక్కడ కొనుక్కుంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన 2 సార్లు గత గవర్నమెంట్లో కూడా ఒంగోలులో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, అందరూ అటు వెళ్ళిపోయారు. మళ్ళీ జగన్ గారు వచ్చాక అట్ట కొంచెం రియల్ ఎస్టేట్ పడి అందరు ఇల్లు బళ్ళు కట్టుకుంటా ఊరు పచ్చబడింది. మనీ రొటేషన్ జరిగింది అన్ని చోట్ల, రాష్ట్రం అంతా వికేంద్రీకరణతో. మళ్ళీ అందరు దేశపోయి ఆ ముంపు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మీరందరూ నష్టపోతారు. చంద్రబాబు నాయుడు పల్లంలో ఊరు కడుతుంది కాకుండా 1,00,000 ఎకరాలు ఎక్కడా లేనంత 1,00,000 ఎకరాల్లో మొన్న మిథున్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పటికే కలకత్తా 50,000 ఎకరాల్లో ఉందని. వేల సంవత్సరాలు, అది 100 సంవత్సరాల నాటి నుంచి ఏర్పడ్డ నగరం 50,000 ఎకరాల్లో ఉంటే నువ్వు 1,00,000-1,50,000 ఎకరాలతోటి మీరు ఏం చేస్తారు చంద్రబాబు గారు? మీరు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జాతి ఈ రాష్ట్రంలో జనాభా తరుగుదల పట్టింది. ఎక్కడి నుంచి జనాన్ని తీసుకొచ్చి నువ్వు అమరావతి నింపుతావు? ఛత్తీస్గఢ్ సముద్ర తీరానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ సముద్ర మట్టానికి స్థాయిలో ఉండి 2 వాగుల మధ్య, కొండవీటి వాగుకి కృష్ణానదికి మధ్యలో ఉన్న ఒక పల్ల ప్రాంతంలో జరీ భూములు అంటే మెత్తటి ఒండ్రు మట్టి నేలల్లో అలివి కానీ ఫౌండేషన్ వేస్తూ అనవసరంగా ఎస్టిమేషన్ పెంచి నీ స్కీముల కోసం మీరు ఆ భూములు రైతులని మిమ్మల్ని నమ్మి ఏదో ఒక పార్టీ భావన ఇంకొక భావంతో నమ్మి మీరు రైతులకి భూములు సేకరించి వాళ్ళని మోసం చేయటం, వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోయినా ఇంకో 10 సంవత్సరాలకైనా అర్థమైద్ది మనం మోసపోయామని. నమ్మిన రైతాంగాన్ని మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ప్రాక్టికల్గా ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టలేము, మెరక మీద కట్టుకుందాం అంటే మన ఊళ్ళలో సైతం ఊరు మెరక మీద ఉంటుంది పల్లెటూరులో, అట్టనే మెరక మీద కట్టుకుందాం అని చెప్పి గుంటూరు విజయవాడ మధ్య అంతా మెరకే, మంగళగిరి ఆ ప్రాంతం అంతా మెరకే. అటువైపు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అక్కడి నుంచి పోర్ట్ సిటీ లాగా మచిలీపట్నం ఉంటుంది, మద్రాసు లాగా పోర్ట్ కట్టాం కాబట్టి మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు పోర్ట్ కట్టారు కాబట్టి పోర్ట్ డెవలప్ అవుతూ వాణిజ్య అవసరాలు డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు ఇది కారిడార్గా ప్లాన్ చేసుకోండి, ఖర్చు తగ్గుద్దని చెప్తే దాన్ని మావిగన్ అని ఆయన, అంటే మీరు ఏదో పేరు పెట్టుకోండి, మొత్తం
కామన్ ఏరియాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని కలిపి పెట్టుకోండి. ఒకవేళ చివరిలో గన్ అనిస్తే జగన్ మీకు కనపడతాడు కాబట్టి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అన్నాడు. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, కానీ ఉద్దేశాన్ని అర్థమయ్యేటట్టు చెప్తే ఇది ప్రజలకు అర్థం కాకుండా ఉండాలని దాన్ని వింతగా ట్రోల్ చేయటం. తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేత భూత పురాణాలు రాపియటం. అంటే మేమందరమే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటం. నిన్నదాకా బీఆర్ నాయుడు స్టోరీ జరిపోయింది. మీరు ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడానికి డబ్బులు లేని మీరు లక్షల కోట్లతో రాజధాని కడతానంటే నమ్మే ఆ రైతుల్ని ఒకసారి ఆలోచించుకోండి. పేదల పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాడు, జీతాలు వేయడానికి అప్పులు తీసుకొస్తున్నాను అంటున్నాడు, ఆరోగ్యశ్రీకి వైద్యం చేయించలేకపోతున్నాడు, లక్షల కోట్ల రూపాయలతో రాజధాని కడతానంటున్నాడు. ప్రతిపక్షం వాళ్ళు సూచన చేసినప్పుడు దాని మీద డిబేట్ పెట్టండి, మంచి చెడు మాట్లాడండి. మామూలుగా అయితే ప్రతిపక్షాన్ని కూడా పిలిచి చర్చించాలా. మీరు అది మాట్లాడకపోగా మీరు ట్రోల్ చేస్తే ఇది తాత్కాలికంగా మీరు ఏదో 4 రోజులు ఎగతాళి చేసి మాట్లాడుకోవచ్చేమో. కానీ నేను ఇందాక చెప్పాను కదా, కరోనా టైంలో ఆయన ఏదైతే చెప్పాడో అదే జరిగింది, ఇది కూడా అదే జరుగుద్ది. ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, అతిగా నమ్మి ఈ భూములు దానం భూములు అగ్రిమెంట్ అవుతున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పోయి అతని మాటల మీద నమ్మి అతని మీద మోజుతోటి ముందుకెళ్తున్నారో మీరు నట్టేట మునుగుతారని మీ అందరికీ తెలియజేస్తూ, ఎవరి బాధ అయినా ఒకటే, మీరు బాధపడకూడదని మా పార్టీ తరఫున మేము సూచన చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతిపాదన తక్కువ ఖర్చుతో కూడింది. 3 పెద్ద ఊర్లు కల్పితా ఉన్నప్పుడు ఒక పెద్ద రాజధాని స్ట్రక్చర్గా కనపడుతుంది. ఒక చూడటానికి సూపర్ సిటీ లాగా ఉంటుంది. కాబట్టి ఒక ఆల్టర్నేట్ సజెషన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి తప్ప ప్రజలు నేను అప్పీల్ చేస్తున్నా. మీకు టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు దీన్ని పాజిటివ్గా చెప్పడు, ఆయన నెగిటివ్గానే చెప్తుంటాడు. ప్రజలు, విఘ్నులైన ప్రజల్ని ఇది ఆలోచించుకోమని మా పార్టీ నుంచి కోరుతా ఉన్నా. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.